హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ యొక్క నెక్స్ట్ 5th క్వశ్చన్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ప్రాబబిలిటీ లెసన్లో చూసుకుంటే ఒక కాయిన్ మనం టాస్ చేసామనుకోండి, దానికి హెడ్ వస్తుంది లేదంటే టెయిల్ వస్తుంది, ఏదో ఒకటి అయితే కంపల్సరీగా వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఐదర్ హెడ్ ఆర్ టెయిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్ అన్నా అనుకోండి, ప్రాబబిలిటీ వచ్చే ఛాన్స్ హెడ్ అయినా ఉండొచ్చు లేకుంటే టెయిల్ అయినా ఉండొచ్చు. నేను హెడ్ అంటే హెడ్డే రావడానికి ఛాన్సెస్ లేదు, ఏదో ఒకటి అంటే 50-50 ఛాన్సెస్ 1/2 వస్తే హెడ్ రావచ్చు లేకుంటే టెయిల్ రావచ్చు. హెడ్ వస్తే ప్రాబబిలిటీ అనేది 1 అవుతుంది, నేను అనుకుంటే హెడ్ వస్తే 1 అవుతుంది, లేదు టెయిల్ వస్తే 1/2. అది రాలేదు అనుకుంటే ఏదైనా కానీ మనకి ప్రాబబిలిటీ 2 ఛాన్సెస్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి 1/2. అలానే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఇచ్చారు, నెక్స్ట్ ఆన్సర్ ఇచ్చారు, అది కరెక్టా కాదా, ఎస్ ఆర్ నో అంటున్నారు. ఇన్ ఏ టెన్నిస్ మ్యాచ్ బిట్వీన్ సింధు అండ్ సెన్ ద విన్నింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ సింధు ఈజ్ 0.68. సింధుకి విన్నింగ్ ఛాన్సెస్ ఎంత 0.68. అదే నెక్స్ట్ ద విన్నింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ సెన్ ఈజ్, ఇంకొకరిది విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు 0.32 అంటున్నారు. ఈ రెండు మనం ప్లస్ చేస్తే 8, 9, 10. నెక్స్ట్ 6, 7, 8, 9, 10 అంటే ప్రాబబిలిటీ ఎంత 1. అంటే తన విన్నింగ్ ఛాన్సెస్ 0.68 అయితే తన విన్నింగ్ ఛాన్సెస్ ఎంత ఉంటుంది 0.32. అంటే మనం తనది 0.68 అనుకుంటే తినది 0.32 అంటే 1 వచ్చేసింది కదా. అంటే ఇది ఇచ్చిన క్వశ్చన్ రైటే, దానికి ఆన్సర్ రీజన్ అనేది కూడా కరెక్టే. నెక్స్ట్ రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్యూబిక్ పాలినామియల్ ఇన్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే గుర్తు పెట్టుకోండి, ABCDEFGH అలా ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏ అనేది తీసుకోకూడదు, X కూడా తీసుకోవచ్చు, Y తీసుకోవచ్చు, Z కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా క్యూబిక్ పాలినామియల్, ఇది X ఇది అనుకోండి X, లేదంటే X² తీసుకోండి, నెక్స్ట్ X³ తీసుకోండి. ఇది లీనియర్, ఇది క్వాడ్రాటిక్, ఇది క్యూబిక్. అంటే పైన పవర్స్ని బట్టి మారుతుంటారు. ఇక్కడ నాకు క్యూబిక్ అన్నారు కాబట్టి నేను క్యూబిక్ తీసుకోను. నేను ఇలా కూడా రాయొచ్చు, AX³ = 0 కూడా రాయొచ్చు. ఇది కూడా క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ నేను ఏం రాసుకున్నా అంటే AX³ + BX² + C = 0. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ ఏమంటున్నారు, ఒక క్వశ్చన్ ఇచ్చి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ అంటే ఫస్ట్ మనం దీన్ని ఈ ఈక్వేషన్ ఏం దాంతో కంపేర్ చేయాలంటే AX² + BX + C = 0తో కంపేర్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ ఏముంది 3 కాబట్టి 3 రాశాను, B ఏముంది -5. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -B/A అంటే -5/3. నెక్స్ట్ అదే ప్రోడక్ట్ ఆఫ్ ద అంటే ఆల్ఫా ఇంటూ బీటా C/A. అప్పుడు ఏమవుతుంది, C అంటే -2/3. ఇది సమ్ ఆఫ్ ద పాలినామియల్స్, ఇది సమ్ ఆఫ్ ద జీరోస్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఇది. దీంతో మనం X² + BX Cతో కంపేర్ చేసి ఆల్ఫా + బీటా -B/A, ఆల్ఫా ఇంటూ బీటా C/A. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే అది చేయాలి. ప్లీజ్ లైక్, షేర్.